Dear students, we are learning definite integrals chapter. In that one, exercise 7a, 7b, very important exercise 7b completed. Now exercise 7c, okay, so which is based on reduction formula. So already reduction formula మనం ఇంటిగ్రేషన్స్ అనే చాప్టర్లో నేర్చుకున్నాం కదా 6f. ఓకే, సో దానిపైన దానికి లిమిట్స్ అప్లై చేసిన తర్వాత దట్ ఈస్ 0 to π/2 ఇంటిగ్రేషన్ 0 to π/2 మనం నార్మల్గా ఇంటిగ్రేషన్ sin power n x dx cos power n x dx ఫైండ్ అవుట్ చేసాం అక్కడ. దోస్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ 7 marks యాక్చువల్లీ. నౌ లిమిట్స్ అప్లై చేస్తే ఇంటిగ్రేషన్ 0 to π/2 sin power n x dx ఏమవుతుంది, ఇంటిగ్రేషన్ 0 to π/2 cos power n x dx ఏమవుతుంది అనేది మీకు క్లియర్గా టెక్స్ట్ బుక్లో ప్రూఫ్ ఉంది బేస్డ్ ఆన్ దాట్ ఫార్ములా. బట్ సో నౌ ప్రూఫ్ అవసరం లేదు మనకి ఇక్కడ. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ యూ కెన్ గో త్రూ దట్ సొల్యూషన్. ఓకే, నౌ ఆ ఫార్ములా ఏంటో చెప్తున్నాను. నెక్స్ట్ దానిపైన బేస్ చేసుకున్న ప్రాబ్లమ్స్. ఓకే, ఇవి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, అందుకనే సో దీన్ని ఏఎక్స్ కూడా కవర్ చేస్తున్నాం మనం. మా ఇంటిగ్రేషన్ ఇక్కడ ఈ రెండు ఎలా సేమ్ అనేది ఇక్కడ మీకు చిన్న హింట్ ఇచ్చేస్తాను. సో మనం కింగ్స్ రూల్ నేర్చుకున్నాం కదా. కింగ్స్ రూల్ ఏంటి? కింగ్స్ రూల్ ఇంటిగ్రేషన్ 0 to π/2 sin power n x dx అంటే x ప్లేస్లో ఏం రిప్లేస్ చేయాలి, π/2 - x. sin of π/2 - x ఏమవుతుంది, cos x అవుతుంది. సింపుల్. సో దట్స్ వై దీస్ టూ ఆర్ సేమ్. ఇంటిగ్రేషన్ 0 to π/2 sin power n x dx and integration 0 to π/2 cos power n x dx both are same. Why means by using King's rule. And the formula, దీనికి ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. సో దీనికి పెద్ద కష్టమేం కాదు, సింపుల్. ఫస్ట్ టర్మ్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, n-1/n. ఇక్కడ ఏదైతే n ఉంటుందో దానిలో ఒకటి తగ్గించి n-1/n. ఓకే, సో నెక్స్ట్ ఏం చేస్తూ వెళ్ళాలంటే మల్టిప్లై చేయాలి. ఏది 2 రెడ్యూస్ చేస్తూ ఉండాలి. n-1లో 2 రెడ్యూస్ చేస్తే ఏమైతే n-3, డినామినేటర్లో 2 రెడ్యూస్ చేస్తే n-2. సో ఈ నెక్స్ట్ అలా 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 తగ్గిస్తూ ఉంటే ఒకవేళ n ఇక్కడ n అనేది ఈవెన్ నెంబర్ ఉండొచ్చు, ఆడ్ నెంబర్ ఉండొచ్చు. ఈవెన్ నెంబర్ ఉన్నప్పుడు అలా రెడ్యూస్ చేస్తూ ఉంటే దేంతో ఎండ్ అవుతుంది అంటే 1/2తో ఎండ్ అవుతుంది. 1/2తో ఎండ్ అవ్వగానే డైరెక్ట్గా π/2తో మల్టిప్లై చేయండి. సో దిస్ ఈజ్ ఇంటూ π/2 వెన్ ఇట్ ఈజ్ ఈవెన్ నెంబర్. n ఈవెన్ అయినప్పుడు ఈ ఫార్ములా అప్లై చేయాలి. దీని ప్రూఫ్ ఎలా అనేది మీకు టెక్స్ట్ బుక్లో ఉంది. యూ కెన్ గో త్రూ దట్ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్. అదర్వైజ్ రిమెంబర్ దిస్ ఫార్ములా. నెక్స్ట్ ఒకవేళ ఆడ్ అయినప్పుడు ఇలా రెడ్యూస్ చేస్తూ ఉంటే దేంతో ఎండ్ అవుతుంది, 2/3తో ఎండ్ అవుతుంది. అక్కడికే స్టాప్ చేయండి. ఇంటూ 1 దట్ ఈజ్ నథింగ్ బట్ 2/3. ఓకే, సో వేర్ n ఈజ్ ఇంటీజర్ అండ్ n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2, n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 ఉన్నప్పుడు మాత్రమే మనం అప్లై చేసుకోవచ్చు ఆ ఫార్ములా. రైట్, సో దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములాస్. ఒక 4-5 ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు ఆటోమేటిక్గా గుర్తుండిపోతుంది. ఫార్ములా కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, రైట్. Now based on that formula we have some problems, we will solve that one. Okay, now first problem is integration 0 to π/2. the limits must, ఈ ఫార్ములా అప్లై చేయాలంటే లిమిట్స్ ఖచ్చితంగా 0 to π/2 ఉండాలి. 0 to 2π ఇస్తే ఇదే ఫార్ములా అప్లై చేస్తే అంటే కుదరదు, 0 to π/2 ఉండాలి. రైట్, సో దిస్ ఈజ్ వేర్ n ఈజ్ ఈక్వల్ టు 4 ఈవెన్. n ఈజ్ ఈక్వల్ టు 4 ఈవెన్ కాబట్టి ఫస్ట్ ఫార్ములా. ఓకే, సో వాట్ ఈస్ దట్, ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ n-1/n. ఫార్ములా కొందరికి గుర్తుంటుంది, ఫార్ములా రాస్తారు బట్ అప్లై చేయడం రాదు. అప్లై చేయడం కూడా రావాలి. ఓకే, సో ఫార్ములా ఏంటి, n-1/n. n-1 4 - 1/4. ఓకే, నెక్స్ట్ 4 - 3. ఓకే, నేను డైరెక్ట్గా అప్లై చేస్తున్నాను, మీరు అలా ఫార్ములాలో కూడా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. 4 - 1 అంటే ఏంటి, ఒకటి తగ్గించాలి కదా. 4 ఏదైతే ఉంటుందో ఒకటి తగ్గించి న్యూమరేటర్లో రాయాలి, డినామినేటర్లో రాయాలి. ఇంటూ ఇప్పుడు ఏం చేయాలంటే న్యూమరేటర్లో 2 డిక్రీజ్ చేయాలి, డినామినేటర్లో 2 డిక్రీజ్ చేయాలి. 3 - 2 హౌ మచ్, 1. 4 - 2 హౌ మచ్, 2. 1/2. సో మనకి 1/2 వచ్చేసింది. సో ఫైనల్గా దేంతో ఎండ్ చేయాలి, ఇంటూ π/2. దట్స్ ఇట్. ఓకే, సో ఫార్ములా గుర్తుంటే మీరు ఈజీగా చేసుకోవచ్చు.
Now what is the answer? 3 pi by 4 into 2 8, 8 into 2 16. That's it. Okay, simple, very simple. Next, integration 0 to pi by 2 sin to the power of nx dx. Sin power nx dx kada. So here again this formula 0 to pi by 2 limits ఉన్నాయి, but n is equal to 7 which is odd number. మనకు ఆడ్ అయినా ఈవెన్ అయినా ప్రాబ్లం లేదు. ఫస్ట్ స్టెప్ ఏంటి, 7 ఒకటి డిక్రీజ్ చేయాలి, దట్ ఈస్ 6/7 అది రాసుకోవాలి. 6/7 రాసుకున్న తర్వాత న్యూమరేటర్లో 2 మన ఫార్ములా పెట్టుకోకుండా అవసరం లేదు. ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో జస్ట్ ఇది ప్రాసెస్ గుర్తుంటే సరిపోతుంది. బట్ 2 మార్క్స్కి ఏదైనా ఎగ్జామ్లో అడిగినప్పుడు మాత్రం ఫార్ములాకి 1 మార్క్ ఉంటుంది, ప్రాసెస్కి 1 మార్క్ ఉంటుంది. 2/7 ఇంటూ 6లోకి వెళ్ళి 2 రెడ్యూస్ చేయాలి 4, 7లోకి వెళ్ళి 2 రెడ్యూస్ చేస్తే 5, నెక్స్ట్ 4లోకి వెళ్ళి 2 రెడ్యూస్ చేస్తే 2, 5లోకి వెళ్ళి 2 రెడ్యూస్ చేస్తే 3. సో 2/3 వచ్చేసింది కాబట్టి ఇంటూ 1, దట్స్ ఇట్. ఓకే, సో ఇది సబ్స్టిట్యూషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 3 1s 3 2s, 2 4s 8, 8 2s 16, 7 5s 35. That's it. Simple. Next, third problem, integration 0 to pi by 2 cos power 8x. Here n is equal to 8 which is even. Okay, 8లోకి వెళ్ళి ఒకటి తగ్గించాలి ఫస్ట్. 7/8, 7 minus 2 5, 8 minus 2 6, 5 minus 2 3, పైన కింద 2 2 రెడ్యూస్ చేసుకుంటూ పోవాలి. 3 minus 2 1, 4 minus 2 2. That's it. Okay, 3 1s 3 2s, 7 5s 35, 8 2s 16, 16 2s 32, 32 into 4 128. సో 35/128. ఓ సారీ ఇక్కడ మనం మర్చిపోతున్నాం ఒకటి, ఏంటి 1/2తో ఎండ్ అయితే π/2తో మల్టిప్లై చేయాలి ఇంటూ π/2. దిస్ ఈజ్ ఇంపార్టెంట్, దాన్ని మర్చిపోతే కష్టం అండి. ఇంటూ π/2. సో ద ఆన్సర్ ఈజ్ 35π/256. ఓకే, సో ఇలా సాల్వ్ చేసుకోవచ్చు. Here these two are exercise problems. First bit, first section, first problem, sin to the power of 10x dx. ఇక్కడ ఫార్ములా రాయాలండి. ఇది ఈవెన్, n is equal to t, 10 ఈవెన్ కదా, ఈవెన్కి రిలేటెడ్ ఫార్ములా రాయాలి. సో ఈ ఫార్ములా రాసాం. నౌ సబ్స్టిట్యూషన్. ఫస్ట్ ఏం చేయాలని చెప్పాను, రెడ్యూస్ 1, 10 minus 1 హౌ మచ్, 9/10 అని రాసి ఒక్కొక్కటి దానిలో న్యూమరేటర్లో 2, డినామినేటర్లో 2 డిక్రీజ్ చేయాలి. ఇది కానీ ఇప్పుడు మనది ఈవెన్ కాబట్టి 1/2 కనబడేంత వరకు చేయాలి. 9 minus 2 7, 10 minus 2 8, 5 6, 5 minus 2 3, 4, 1/2. సో 1/2తో ఎండ్ అయింది కాబట్టి π/2తో మల్టిప్లై చేయాలి. ఓకే, ఏమైనా క్యాన్సిల్ అవుతాయా, 3 1s 3 2s, 5 1s 5 2s, 9 into 7 63 into pi by 2 8s are 16, 16 2s are 32, 32 4s are 128, 128 into 2 256, 256 into 2 512. This is the answer. Okay, so therefore integration 0 to π/2 sin to the power of 10x dx, answer is 63π/512. దీనికి చూద్దాం. ఇది n is equal to 11, odd number కాబట్టి సో దిస్ ఫార్ములా ఫస్ట్ 11లోకి వెళ్ళి 1 రెడ్యూస్ చేయండి, 10/11 ఇంటూ 2 రెడ్యూస్ చేసుకుంటే 8/9, 6/7, 4/5, 2/3 ఇంటూ 1, 2/3తో ఎండ్ అయింది కాబట్టి 1 అంతే, జస్ట్ అంతే. సబ్స్టిట్యూషన్ ఈజ్ ఇంపార్టెంట్. దెన్ క్యాలిక్యులేషన్స్ కూడా కొంచెం కేర్ఫుల్గా చేయాలి. 3 1s 3 2s, 5 1s 5 2s, దట్స్ ఇట్. 2 8s are 16, 16 2s are 32, 32 into 4 128 into 2 256. ఇందులో పై రాదు. ఓకే, 7 9s are 63 into 11, 11 3s are 33, 11 6s are 66 plus 3
693. So 256 by 693 is the answer. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా, దీన్ని కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేసి కన్ఫ్యూజ్ కాకుండా కేర్ఫుల్గా గుర్తుంచుకునేలా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్. సో దట్ ఈస్ ఇంటిగ్రేషన్ 0 to π/2 sin to the power of mx cos power nx dx, sin power mx cos power nx dx. Okay, so in this case, if 0 to π/2, if n is equal to 1, like this, sin power 100x into cos x dx ఇలా ఉందనుకోండి, cos power 1, n కనుక 1 అయితే the answer is 1/m plus 1, డైరెక్ట్గా 1/100 plus 1, that is 101. ఓకే, సో ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో డైరెక్ట్గా సైన్ పవర్ 100, అరే సైన్ పవర్ 100 అంటే ఎట్లా చేయాలని చాలా ఇబ్బంది అవుతుంది. బట్ సింపుల్ ఆన్సర్, దట్ ఈజ్ 1/101. ఆ పవర్ ఏది ఉంటుందో దానికంటే ఒకటి ఎక్కువ. నెక్స్ట్, ఇన్ ద కేస్ ఆఫ్ m ఈజ్ ఈక్వల్ 1 ఆల్సో, అంటే ఇక్కడ సైన్ ఎక్స్ ఉండి కాస్ పవర్ 100x ఉందనుకోండి, ఇది 1 అది 100 ఉన్నా కానీ సేమ్ ఆన్సర్ 1/101 ఓన్లీ. 1/n plus 1, n అంటే 100 కదా, 100 plus 1. సో దీస్ ఆర్ సింపుల్ కేసెస్. ఈ రెండు అయిపోయినాయి, వీటితో మనకి ప్రాబ్లం లేదు. ఈ సైన్ పవర్ కానీ కాస్ పవర్ 1 నుండి సైన్ పవర్ ఏదైనా పెద్ద నెంబర్ ఉంటే దాన్ని ఒకటి ఇంక్రీజ్ చేసి రాయాలి, అంతకంటే ఏం లేదు చేసేది. నెక్స్ట్, సైన్ పవర్ 1 నుండి కాస్ పవర్ ఏమున్నా కానీ, సైన్ పవర్ కాస్ పవర్ 1 lakh x ఉందనుకోండి, 1/101 అవుతుంది అంతే. ఓకే, ఇందులో మనం ఏం యూజ్ చేస్తామంటే f power nx into f dash x, sin x నుండి sin x డెరివేటివ్ cos x కదా, f power n plus 1/n plus 1 అప్లై చేసి 0 to π/2 లిమిట్స్ అప్లై చేయడం. సింపుల్ ఆ ప్రాసెస్ అది యాక్చువల్గా. సో డైరెక్ట్గా మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇలా ఆన్సర్ రాసుకోవచ్చు. ఓకే, రైట్. ఆ రెండింటితో ప్రాబ్లం లేదు. నెక్స్ట్ మనం ఈ 3 గుర్తుపెట్టుకోవాలి. ఎలా ఫస్ట్ కేసు ఏంటంటే n ఈజ్ ఆడ్. n ఈజ్ ఆడ్. n అంటే ఇక కాస్ పవర్ n కనుక ఆడ్ అయ్యి ఉండి, m ఈవెన్ ఆర్ ఆడ్ ఏదైనా ఉన్నా పర్వాలేదు. m ఈవెన్ కావచ్చు, ఆడ్ కావచ్చు, బట్ నాట్ ఈక్వల్ టు, ఓకే, m ఈవెన్ ఆర్ ఆడ్ ఏదైనా ఉండొచ్చు. ఓకే, సో ఉన్నప్పుడు ఏ ఫార్ములా అప్లై చేయాలి? ఓకే, సో n అనేది ఈవెన్, n ఈజ్ ఆడ్ అంటే ఇలాంటివి, సైన్ పవర్ 10x కాస్ పవర్ 9x dx, n odd, sin power 7x cos power 11x dx, ఇది ఆడ్. ఇది n ఆడ్ అయ్యి m ఈవెన్ కావచ్చు, ఆడ్ కావచ్చు. ఇట్లాంటి కేసులో మనం ఈ ఫార్ములా అప్లై చేయాలి. ఈ ఫార్ములా అంటే n-1. n అంటే ఏంటి? ఈ పవర్ మనకి ఏదైతే కాస్ పవర్ ఉందో అది n అనమాట. ఎన్ని ఒకటి రెడ్యూస్ చేయాలి, డినామినేటర్లో ఈ రెండింటిని యాడ్ చేయాలి, m ప్లస్ n. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ మూడిట్లలో అదే ఫార్ములా ఉంది, గుర్తుపెట్టుకోండి. ఎన్ని ఒకటి తగ్గించాలి, ఎన్ని ఒకటి తగ్గించాలి న్యూమరేటర్లో, మూడిట్లో అదే ఫార్ములా ఉంది. డినామినేటర్లో mని nని యాడ్ చేసి రాసి సేమ్ ఇంత ముందులానే 2 రెడ్యూస్ చేసుకుంటూ వెళ్ళాలి. న్యూమరేటర్లో 2, న్యూమరేటర్లో 2 రెడ్యూస్ చేస్తే n-3, డినామినేటర్లో 2 రెడ్యూస్ చేస్తే -2. ఓకే, సో అలా రెడ్యూస్ చేసుకుంటూ పోతుంటే మనకి ఈ ఫామ్ కానీ, ఈ ఫామ్ 2/m plus 3 కానీ, 1/m plus 2 ఫామ్ కానీ కనబడుతుంది. 2 యాజ్ ఇట్ ఈజ్ n ఈజ్ ఆడ్ కదా, 2/m plus 3 కనబడితే జస్ట్ ఇంటూ 1/m plus 1 వేసి ఎండ్ చేయాలంతే. 1/m plus 1 చేసి ఎండ్ చేసేయాలి, క్లోజ్ అయిపోతుంది. అది n ఆడ్ అయి m ఈవెన్ కానీ ఆడ్ కానీ ప్లేస్లో. అలా కాకుండా n ఈవెన్ అయినప్పుడు, n ఈవెన్ 0 to π/2 sin power 10x cos power 8x dx, ఇంటిగ్రేషన్ 0 to π/2 sin power 7x cos power 8x dx. అంటే n ఈవెన్ అయి, n ఈజ్ ఈవెన్, m ఈవెన్ అయినప్పుడు ఎండ్ అయిన తర్వాత ఇంతకు ముందు ఫార్ములాను చూసారా, సైన్ పవర్ nx n ఈవెన్ అయినప్పుడు ఫార్ములా వేసాం కదా, అది వేయాలి. ఓకే, ఎక్స్ట్రా.
నెక్స్ట్ ఎమ్ ఈజ్ ఆడ్ అయినప్పుడు ఆడ్ కేసు ఉంది కదా, m-1/m 2 రెడ్యూస్ చేసుకుంటే 2/3 × 1 చేయడం, అది ఎక్స్ట్రా ఉంటుందన్నమాట. సో ఈ మూడింటిని కొంచెం మంచిగా గుర్తుపెట్టుకొని బాగా ప్రాక్టీస్ చేయండి. మనం కొంచెం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి సైన్ కాస్ పవర్ nx, కాస్ పవర్ నాట్ nx, కాస్ పవర్ 7x ఇంటూ సైన్ స్క్వేర్ x dx. ఓకే, నౌ హియర్ m ఈజ్ ఈక్వల్ టు సైన్ టు ది పవర్ ఆఫ్ సైన్ పవర్ ఏముందో అది m అవుతుంది 2 అండ్ n ఈజ్ ఈక్వల్ టు 7. సో m ఈజ్ ఈక్వల్ టు 2 అంటే ఈవెన్, n ఈజ్ ఈక్వల్ టు 7 అంటే ఆడ్. n ఆడ్ అంటే ఈ కేస్ ఫస్ట్ కేస్, అండ్ m ఈవెన్ కావచ్చు, ఆడ్ కావచ్చు, నో ప్రాబ్లం. సో ఇన్ దిస్ కేస్ వాట్ ఈజ్ అవర్ ఫార్ములా రాయాలి, సైన్ పవర్ mx cos power nx dx is equal to n-1/m plus n into n-3/m plus n minus 2 so on 2/m plus 3 into 1/m plus 1. So that is the formula. ఓకే, సో ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి, ఫార్ములా రాయాలి, జస్ట్ అప్లై చేయడం అంతే. సో ఇంకా ఏముండదండి, ఈజ్ ఈక్వల్ టు ఈ ఫార్ములాకే మార్క్ ఉంటుంది, ఈజ్ ఈక్వల్ టు నౌ ఫస్ట్ ఏంటి n-1, n అంటే ఏంటి 7, 7 - 1 ఏంటి 6, బై డినామినేటర్లో ఏంటి m ప్లస్ n, రెండింటిని యాడ్ చేయాలి, 7 + 2 హౌ మచ్ 9 ఇంటూ 2 రెడ్యూస్ చేసుకుంటే రండి, 6లోకి వెళ్ళి 2 రెడ్యూస్ చేస్తే 4. ఫస్ట్ స్టెప్ ఇంపార్టెంట్, n-1, 7 - 1 6, బై డినామినేటర్లో m ప్లస్ n రెండింటిని యాడ్ చేయాలి. ఆఫ్టర్ దట్ రెడ్యూస్ 2 to 2, 6 - 4 2, 6 - 2 4, 9 - 2 7, ఇంకొక 2 రెడ్యూస్ చేయండి 2/5. సో ఆటోమేటిక్గా 2/m plus 3, m అంటే ఏంటి 2 + 3 అంటే ఎంత 5, 2/5 వచ్చేసింది. ఇంటూ దేంతో వైండ్ అప్ చేయాలి, 1/m plus 1, 1/m plus 1 అంటే 2 + 1 దట్ ఈస్ 3, 1/m plus 1తో వైండ్ అప్ చేసాము, క్లోజ్. ఓకే, నౌ సింప్లిఫికేషన్, 3 2s అంతే, 2 4s 8, 8 2s 16, 9 7s 63 into 5, 5 3s 15, 30 + 1 315. So 16/315 is the answer. Okay, so formula గుర్తుపెట్టుకోవడం, careful substitution, those are very very important. Now next in section 1 fourth problem, integration 0 to pi/2 sin to the power of 4x cos power 4x dx. So in this case m is equal sin power ఎంత 4 even and n is equal 4 is also even కదా, both are even అయినప్పుడు this is the formula. సో ఈ ఫస్ట్ పార్ట్ సేమ్ కదా. ఓకే, ends with what 1/m plus 2తో ఎండ్ అవుతుంది. సో అగైన్ వాట్ వీ హ్యావ్ టు స్టార్ట్ m-1/m, 2 రెడ్యూస్ చేసుకుంటే వెళ్ళాలి, 1/2తో ఎండ్ అవుతుంది, లాస్ట్కి π/2తో మల్టిప్లై చేయాలి. ఈ పార్ట్ మనకు ఆల్రెడీ ఇందాక మనం చేసిందే. ఓకే, నౌ సబ్స్టిట్యూషన్ ఈజ్ ఇంపార్టెంట్. n-1, n అంటే 4, 4 - 1 ఒకటి రెడ్యూస్ చేస్తే 3, ఇన్ డినామినేటర్ m plus n అంటే 4 + 4 దట్ ఈజ్ 8. నౌ 2 రెడ్యూస్ చేయండి, 3 - 2 ఎంత 1, 8 - 2 6, మళ్ళీ నెగిటివ్ వస్తుంది, అలా అవ్వదు, ఇది ఆల్రెడీ వచ్చేసింది అనమాట. సో ఆన్ ఈ ఎండింగ్ టర్మ్ వచ్చేసింది, ఎండింగ్ టర్మ్ వచ్చేలాగా చేయాలి, 1/ ఎండింగ్ టర్మ్ అంటే m plus 2 ఎంత 4 + 2 6. ఓకే, క్లియర్, ఇక్కడ వరకు అయిపోయింది మనది. నెక్స్ట్ మళ్ళీ ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి, m-1 × m, ఇందాకటి sin power 10x అట్లాంటివి వేసాం కదా, అది m-1, m అంటే ఏంటి 4, 4 - 1 ఎంత 3/4, మళ్ళీ 2 రెడ్యూస్ చేయండి, 3 - 2 1/2, మళ్ళీ ఎండింగ్ వచ్చేసింది 1/2. సో 1/2 రాగానే దేంతో మల్టిప్లై చేయాలి, π/2. సో ఈ మధ్యలో టర్మ్స్ అన్నీ మనకి కొన్ని పవర్స్ పెద్దగా ఉన్నాయి అనుకోండి, ఇంకా చాలా టర్మ్స్ వస్తాయి మిడిల్లో. ఓకే, ఇక్కడ మనకి డైరెక్ట్గా సింపుల్గా వచ్చేస్తుంది. పవర్లో కనుక పెద్ద టర్మ్స్ ఉన్నప్పుడు మనకి చాలా టర్మ్స్ వచ్చేస్తాయి, 3 1s 3 2s అంతే, పైన 3π, డినామినేటర్లో 8 2 16, 16 4 64, 128, 256, 3π/256 is the answer.
నా ఫిఫ్త్ వన్ కొంచెం మోడిఫికేషన్స్ ఉంటాయి ఇక్కడ నుంచి ప్రాబ్లమ్స్లో. లిమిట్స్ అబ్జర్వ్ చేయండి. మనం ఈ ఫార్ములా ఎప్పుడు మాత్రమే అప్లై చేయొచ్చు, లోయర్ లిమిట్ షుడ్ బి 0, అప్పర్ లిమిట్ షుడ్ బి π/2, దెన్ ఓన్లీ వీ కెన్ అప్లై దీస్ ఫార్ములాస్. ఓకే, నౌ హియర్ అప్పర్ లిమిట్ ఈస్ π. okay, by using one property, that is we have one property 0 to 2a f of x dx is equal to 2 into 0 to a f of 2a minus x dx. okay, so otherwise f of x is equal to f of 2a minus x అయితే మనం ఇలా రాసుకోవచ్చు. okay, so this is the formula. Now here f of x, what is f of x? Sin cube x cos power 6x. Now apply f of pi minus x. f of pi minus x అంటే ఏమవుతుంది? sin cube of pi minus x into cos power 6 of pi minus x. sin of 180 minus theta sin theta power 3 plus sin cube x. cos of 180 minus theta minus cos theta. మైనస్ పవర్ ఈవెన్ నెంబర్ ఏమైపోతుంది? ప్లస్ అయిపోతుంది. కాస్ పవర్ 6x. అగైన్ వీ గాట్ సేమ్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ 2a మైనస్ ఎక్స్ ఇది ఈక్వల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ పై మైనస్ ఎక్స్ ఇది ఈక్వల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చింది. కాబట్టి ఇక్కడ పైని ఏం రాసుకోవచ్చు అండి మనం? యాక్చువల్గా 0 to పైని ఏం రాయొచ్చు? 0 to పై కెన్ బి రిటన్ యాజ్ 2 into π/2, రైట్? 2 into π/2 రాయొచ్చు. అది 2 into a లాగా ఉంది కాబట్టి 2ని ముందు రాయొచ్చు. 2ని ముందు రాసేస్తే ఏమవుతుంది? 2 into 0 to π/2 sin cube x cos power 6x dx. సో ఈ రూల్ అప్లై చేశానండి, మనం ప్రాపర్టీస్లో నేర్చుకున్నాం. సో దిస్ రూల్ ఐ హ్యావ్ అప్లైడ్ 0 to π/2 sin cube x cos power 6x dx. నౌ m is equal to 3 odd, n is equal to 6 even. ఓకే, సో మనం ఇంతకు ఒక ఫార్ములాలో ఇది, ఒక దానిలో ఇది చేసాం, ఇప్పుడు ఇది వచ్చింది m odd n even అయినప్పుడు ఫార్ములా 1/m + 2 m minus 1/m so on 2/3 into 1. దట్ ఈస్ ద ఫార్ములా రాయాలి. ఓకే, నౌ కేర్ఫుల్ సింప్లిఫికేషన్ అప్లై చేయాలి కేర్ఫుల్గా. ఫస్ట్ n minus 1, n అంటే 6 కదా, -1 5 by m plus n, 6 plus 3 9, 2 రెడ్యూస్ చేయండి 3, 2 రెడ్యూస్ చేయండి 7, 2 రెడ్యూస్ చేయండి 2 by 5 అంటే 1/m plus 2 రావాలి కదా. 6 minus 1 5. ఓకే, 3 minus 2 రెడ్యూస్ చేస్తే 1 అవుతుంది కదా, అది మనం మిస్టేక్ చేయొద్దు, కేర్ఫుల్గా ఉండాలి. వచ్చేసింది. ఓకే, 1/5 అంటే 1/m plus 2. m అంటే 3 కదా, 3 + 2 5. ఓకే, సో ఇక్కడి వరకు వచ్చేసాం. నెక్స్ట్ మళ్ళీ ఏం స్టార్ట్ చేయాలి? m minus 1/m. m అంటే ఏంటి? 3, 3 minus 1 1/m అంటే 3, 3 minus 1 2. మిస్టేక్ చేస్తున్నాను ఏంటి? సబ్ట్రాక్షన్స్, కేర్ఫుల్గా ఉండాలి కదా. సో m minus 1 అంటే ఏంటి? 3 minus 1 2/3. m minus 1/m దట్ ఈస్ 3 minus 1 2/3. ఆటోమేటిక్గా ఇక్కడికి టర్మ్ వచ్చేసింది. ఓకే, సో నౌ ఎండ్స్ విత్ 1. ఓకే, దిస్ సబ్స్టిట్యూషన్ ఇంపార్టెంట్. ఫార్ములా రాయడం రావాలి, అందులో సబ్స్టిట్యూట్ చేయడం కూడా రావాలి. 3 3 క్యాన్సిల్, 5 5 cancel. Now the answer is 4, 2 to the 4, 9 7 the 63. 4/63 is the answer. ఓకే, సో ఈ ప్రాబ్లంలో ఈ రూల్ అప్లై చేయాలనే విషయం తెలియాలి. నెక్స్ట్ ఫార్ములా. నెక్స్ట్ హియర్ we don't have π/2. ఇక్కడ 2π ఉంది. 2π ఉన్నప్పుడు కూడా సేమ్ ఇదే ఫార్ములా అప్లై చేయాలి. సో f of x is equal to f of 2a minus x అవుతుంది చూడండి. f of x అంటే sin² x cos power 4x కదా. f of 2a minus x అంటే అప్పర్ లిమిట్, దట్ ఈస్ 2π minus x అంటే sin of 2π minus x sin² x, sin of 2π 360 minus theta sin theta. నెక్స్ట్ cos of 360 minus theta cos theta కదా.
సైన్ ఆఫ్ 360 మైనస్ టీటా మైనస్ సైన్ టీటా, పవర్ 2 ఉంది కాబట్టి ప్లస్ అయిపోతుంది. కాస్ ఆఫ్ 360 మైనస్ టీటా ఫోర్త్ క్వాడ్రంట్ కదా, ఇట్ ఈస్ ప్లస్ కాస్ టీటా, పవర్ 4 ఉంది కాబట్టి నో ప్రాబ్లం. సో అప్లైడ్ మనం ఏం రాసుకోవచ్చు అప్పుడు, సో ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని ఏం రాసుకోవచ్చు, 2 ఇంటూ 0 to π sin square x cos పవర్ 4x dx. ఈ పవర్ 2ని ముందు కోఎఫిషియెంట్గా రాసుకోవచ్చు. దెన్ అగైన్ మళ్ళీ ఇంకా మనకి π/2 రాలే, దెన్ అగైన్ అప్లై. సో ఈసారి ఏం అప్లై చేద్దాం, ఎఫ్ ఆఫ్ π మైనస్ ఎక్స్ అప్లై చేస్తున్నాను, అప్పర్ లిమిట్ అంటే ఏమవుతుంది, sin square of π minus x cos పవర్ 4 of π minus x, sin of 180 minus theta sin theta, that is sin square x, cos of 180 minus theta minus cos theta, పవర్ 4 ఉంది కాబట్టి cos పవర్ 4x అవుతుంది. అగైన్ వీ గాట్ సేమ్ ఫంక్షన్ f of x. ఓకే, సో మళ్ళీ దీనికి అప్లై చేసిన π మైనస్ ఎక్స్ అప్లై చేసిన అని సేమ్ f of x వచ్చింది కాబట్టి వీ కెన్ అప్లై దిస్ రూల్. అంటే ఏం చేయాలి, ఈ పైన ఏం రాసుకోవాలి, 2 ఇంటూ π/2, 2 క్యాన్సిల్ కదా, సో ఆ 2 ముందుకు వచ్చేస్తే ఏమవుతుంది, 2 ఇంటూ 0 to π/2 sin square x cos పవర్ 4x dx. సో ఈ రూల్ని నేను 2 times అప్లై చేశాను, కేర్ఫుల్గా స్టడీ చేయండి. ఓకేనా, దిస్ రూల్ అప్లైడ్ ఫర్ 2 times. ఈ కండిషన్ని సాటిస్ఫై చేయాలి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇది ఈక్వల్ ఎఫ్ ఆఫ్ అప్పర్ లిమిట్ మైనస్ ఎక్స్ని కనుక సాటిస్ఫై చేస్తే ఎన్నిసార్లు అయినా అప్లై చేసుకోవచ్చు. నౌ హియర్ m is equal to 2 even, n is equal to 4 even, both are even అయినప్పుడు ఫార్ములా మిడిల్ వన్. సో 1/m+2తో ఎండ్ అయిన తర్వాత నెక్స్ట్ ఈవెన్ ఫార్ములా వేయాలి, 1/2 ఇంటూ π/2. ఓకే, సో 2 ఇంటూ 2 4 ఇంటూ ఫస్ట్ n-1, n అంటే ఏంటి 4, 4 - 1 3 బై m+n, 4 + 2 6, రెడ్యూస్ చేయండి 2 1, 2 రెడ్యూస్ చేస్తే 4, 1/4 అంటే 1/m+2 వచ్చేసింది, ఇది వచ్చేసింది. నెక్స్ట్ m-1/m, m-1 అంటే 2 - 1/m2, సో డైరెక్ట్ 1/2 వచ్చేసింది, జస్ట్ ఎన్స్ విత్ π/2. ఓకే, ఫార్ములా గుర్తుండి సబ్స్టిట్యూషన్ చేస్తే చాలా సింపుల్. ఈ స్టెప్ వచ్చిందంటే నీకు ఆన్సర్ వచ్చినట్టే. ఇది వచ్చేలా చేయాలి కేర్ఫుల్గా. 3 1s 3 2s 4 క్యాన్సిల్, నౌ π/2 to the 4 4 to the 8, π/8 ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఆ రెండు రూల్స్ 2 times అప్లై చేయడం ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ దిస్ ఈజ్ డిఫరెంట్ ప్రాబ్లం. మనకి ప్రాపర్టీస్ ఇంపార్టెంట్, ప్రాపర్టీస్ నేర్చుకున్నాం కదా ఎక్సర్సైజ్ 7b ముందు, ఆ ప్రాపర్టీస్ గుర్తుపెట్టుకోవాలి. సో వీ హ్యావ్ వన్ ప్రాపర్టీ హియర్, -a to a f of x dx is equal to 0 if f of x is odd. f of x is odd function. Next that is equal to 2 into 0 to a f of x dx if f of x is even function. Okay, so this is the property which we have studied in the before exercise 7b. Okay, right. So first take f of x, that is f of theta is equal to what, sin square theta cos power 7 theta. Now what is even function, what is odd function? ఈవెన్ ఫంక్షన్ అయినా ఆడ్ ఫంక్షన్ అయినా డెఫినేషన్ గుర్తుండాలి. ఫస్ట్ ఇయర్ నేర్చుకున్నారు, ఆల్రెడీ 7b ముందు కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో జస్ట్ రిప్లేస్ theta with minus theta. So f of minus theta, that is sin square of minus theta cos power 7 of minus theta. Sin of minus theta is minus sin theta. Minus sin theta whole square become sin square theta. Next, sin of minus theta is minus sin theta. Cos of minus theta is cos theta, which we have studied in first year trigonometry. This is comes under fourth quadrant. In fourth quadrant, sin is negative, cos is positive. Okay, next cos of minus theta, cos theta power 7 applies to cos power 7 theta. So again we got f of theta. So here f of minus theta in the kabatti f of minus theta is equal to f of theta అయితే ఈవెన్ ఫంక్షన్, f of minus theta is equal to minus f of theta అయితే ఆడ్ ఫంక్షన్.
సో యాజ్ ఇట్ ఈస్ ఈవెన్ ఫంక్షన్ వీ కెన్ అప్లై దిస్ ప్రాపర్టీ. అంటే -π/2 to π/2ని క్లియర్గా ఏం రాసుకోవచ్చు, 2 into 0 to π/2 sin² cos power 7 dθ. సో ప్రతి దానిలో ఒక్కొక్క ప్రాపర్టీని ఇన్వాల్వ్ చేస్తున్నది. ప్రాపర్టీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నౌ ఎందుకు ఈ ప్రాపర్టీని అప్లై చేస్తున్నాను, వీ హ్యావ్ ఓన్లీ ప్రాపర్టీ ఫర్ ఇంటిగ్రేషన్ 0 to π/2. దట్స్ వై ఐ హ్యావ్ కన్వర్టెడ్ ఇట్ యాజ్ 2 into ఇంటిగ్రేషన్ 0 to π/2. ఒకవేళ మీకు ఆడ్ ఫంక్షన్ వచ్చింది అనుకోండి, డైరెక్ట్ ఆన్సర్ 0 వేసేయచ్చు. ఓకే రైట్, కన్వర్షన్ కంప్లీటెడ్. నౌ హియర్ m is equal to 2 even and n is equal to 7 odd. Okay, so m is even, n is odd. We can apply this formula, that is 2 into m plus 3 into 1 by m plus 1. Now 2 into first n minus 1 by m plus n. n 7 ఒకటి డిక్రీజ్ చేయండి, రెండింటిని యాడ్ చేయండి. 7 plus 2 9. 2 2 రెడ్యూస్ చేయండి. 6 minus 2 4, 9 minus 2 7, 4 minus 2 2, 7 minus 2 5. సో 2 by m plus 3, m plus 3, 2 plus 3 5 వచ్చేసింది, 2 by 5 వచ్చేసింది. నౌ ఇంటూ ఎక్స్ట్రా ఏ మల్టిప్లై అయ్యాలి, 1 by m plus 1, 1 by m plus 1, m అంటే 2, 2 plus 1 3. ఓకే, సో నేను ఇక్కడ ఈ ఫార్ములాలో డైరెక్ట్ n minus 1 అవన్నీ ఏం రాయట్లేదు, డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, ఈజీగా కనబడుతుంది అని చెప్పేసి. నౌ 3 2s are 6, 3 3s are 9, ఏం క్యాన్సిల్ అవ్వట్లేవు. 2 2s are 4, 4 4s are 16, 16 2s are 32, 3 7s are 21, 21 into 5 3s are 15, 15 1s are 15, 15 2s are 30 plus 1 31, 32 by 315 is the answer. So in this problem we have discussed about even function and odd function. Please concentrate that concept. Same type of problem, minus a to a type problem. ఇమీడియట్గా ఏం చేయాలి, f of theta ఇచ్చింది రాసుకుంటున్నాను, that is sin cube theta into cos cube theta. We have to check whether it is even function or odd function. For that replace theta with minus theta, then sin cube of minus theta, cos cube of minus theta. So sin of minus theta, that is minus sin theta whole cube, cos of minus theta is cos theta whole cube. So minus ki cube చేస్తే మైనస్ వస్తుంది, that is sin cube theta into cos cube theta, which is equal to minus f of theta. f of minus theta is equal to minus f of theta అయింది కాబట్టి it is a odd function. So here f of theta is an odd function. సో ఆడ్ ఫంక్షన్ అయితే డైరెక్ట్గా ఆన్సర్ ఏంటి, డైరెక్ట్గా ఆన్సర్ 0. సో దేర్ ఫోర్ -π/2 to π/2 sin cube theta cos cube theta dθ ఆన్సర్ ఈజ్ 0. ఓకే, సో ఇలాంటివి మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రావడం జరుగుతుంది. ఈవెన్ 2 మార్క్స్కి అడిగినా కానీ సింపుల్ అండి, ఈ ప్రాపర్టీ రాయాలి, కంపల్సరీ ప్రాపర్టీ రాయాలి, రాసి ఆన్సర్ 0 వేసేయాలి. ఇక్కడ ఏం చేయడం ఉండదు, సబ్స్టిట్యూషన్ లేదు, ఏం లేదు. ఈ ఫార్ములా మనకి ఇక్కడ ఫార్ములాతో పని లేదు. ఓకే, సో ఫార్ములాతో పని లేదు. ఓకే, ఫార్ములా రాయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇదే, ఈ కాన్సెప్ట్తోనే 0 అయిపోతుంది, ఇది లేదు. ఓకే, నెక్స్ట్ 9th 10th ఇక్కడ నెక్స్ట్ సెకండ్ సెక్షన్లో కూడా ఇలాంటి టైప్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్ విచ్ కెన్ బి సాల్వ్డ్ బై యూజింగ్ సబ్స్టిట్యూషన్ మెథడ్. ఎలా సబ్స్టిట్యూషన్ చేయాలంటే a² - x² ఉందనుకోండి, x ఇది ఈక్వల్ ఇక్కడ ఏ కదా, a sin θ సబ్స్టిట్యూషన్. ఒకవేళ 9 - x² ఉందనుకోండి, 9 అంటే ఏం రాసుకోవచ్చు, 3². సో అప్పుడే సబ్స్టిట్యూషన్ ఏమవుతుంది, x ఇది ఈక్వల్ టు 3 sin θ. ఓకే, నెక్స్ట్ జస్ట్ 1 - x² ఉందనుకోండి, జస్ట్ సబ్స్టిట్యూషన్ x ఇది ఈక్వల్ sin θ. 16 - x² ఉంటే 16 ఏం రాసుకోవచ్చు, 4². అప్పుడు x ఇది ఈక్వల్ సబ్స్టిట్యూషన్ ఏమవుతుంది, 4 sin θ. ఓకే, సో రిమెంబర్ దట్ వన్. By using that substitution we can solve these type of problems. So first here we have x is a² - x² kada. So let what is our substitution, x is equal to a sin theta. Then after derivative, x derivative dx, a into sin theta derivative
cos theta into d theta. dx is equal to what? a into cos theta d theta అయిపోయింది. నెక్స్ట్ ఎక్స్ అయిపోయింది. నెక్స్ట్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ కూడా చేద్దాం. ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఏమవుతుంది? ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా. ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా. ఏ స్క్వేర్ టేకింగ్ కామన్ 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా. సో ఏ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా అంటే ఏంటి? కాస్ స్క్వేర్ టీటా. ఓకే, సో ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ టీటా. నౌ లిమిట్స్ కూడా మార్చాలి. వాట్ ఈజ్ లోయర్ లిమిట్? x is equal to 0. Lower limit is x is equal to 0. So if we substitute x is equal to 0, then a sin theta is equal to 0. Sin theta is equal to 0 by a become 0. Sin theta ఎప్పుడు 0 అవుతుంది? theta is equal to 0 degrees. Next upper limit x is equal to a. x is equal to a is upper limit. Then a sin theta is equal to x కదా, a cancel, sin theta is equal to 1. ఎప్పుడు sin theta 1 అవుతుంది? 90కి. ఓకే, సో దీస్ ఆర్ ది సబ్స్టిట్యూషన్స్ అండ్ రిప్లేస్ ఆల్ ఇన్ దిస్ వన్. we will get theta is equal to x is లిమిట్స్ ఇవి కదా, theta లిమిట్స్ ఏమవుతాయి? theta is equal to 0, upper limit is pi by 2. now what is x? that is a sin theta into what is a square minus x square? that is a square cos square theta whole to the power of 7 by 2, or this can be written as a cos theta whole square. a square cos square theta can be written as a cos theta whole square. okay, this can be written as a cos theta whole square whole power 7 by 2 into what is dx? a cos theta d theta. a cos theta d theta. now here whole square కాబట్టి 2 cancel చేయొచ్చు. now here 1a. okay, right, 0 to pi by 2 a sin theta into a power 7 cos power 7 theta whole power kada, so a power 7 cos power 7 theta into a cos theta into d theta. now integrate a ఒకటి ఇక్కడ a power 7 ఇక్కడ a into a power 7 a power 8 a power 8 into a power 9. it is independent of integration, so write outside 0 to pi by 2 1 is sin theta and cos power 7 theta into cos theta cos power 8 theta d theta. okay, here m is 1 m1 అయినప్పుడు మనం డైరెక్ట్గా ఏం రాసుకోవాలని చెప్పాను? ఈ n పవర్ ఏదైతే ఉంటుందో దానికి ఒకటి యాడ్ చేస్తే సరిపోతుంది. దట్ ఈస్ ద ఆన్సర్. ఓకే, సో రైట్ ద ఫార్ములా. 0 to pi by 2 sin x cos power nx dx is equal to 1 by n plus 1. అంతే కదా, m1 అయితే sin x cos power nx dx is 1 by n plus 1. సో a power 9 into 1 by n plus 1 అంటే 8 plus 1. సో which is equal to a power 9 by 9 is the answer. a power 9 by 9. ఓకే, సో ఈ సబ్స్టిట్యూషన్ అనేది కేర్ఫుల్గా సాల్వ్ చేయాలండి. ఇక్కడ మనకు ఒక 2-3 టైప్స్ ఉన్నాయి ఇట్లాంటి ప్రాబ్లమ్స్. నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లమ్ ఆఫ్ దిస్ సెక్షన్. దిస్ ఈజ్ నాట్ లైక్ ప్రీవియస్ ప్రాబ్లమ్, సమ్ వాట్ ప్యూర్, కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. సో హియర్ ద సబ్స్టిట్యూషన్ లెట్ ఇంపార్టెంట్ స్టెప్. ఇక్కడ ఏం సబ్స్టిట్యూట్ చేస్తే ఇందాకట్లాగా ఇక్కడ స్క్వేర్ లేదు కాబట్టి మనకి ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఫార్మాట్ రావట్లేదు. కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 2 ఉంది కదా, 2 కాస్ స్క్వేర్ టీటా సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 కాస్ స్క్వేర్ టీటా, ఇంపార్టెంట్ సబ్స్టిట్యూషన్. దెన్ వాట్ ఈస్ ద డెరివేటివ్? డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ కాస్ స్క్వేర్ టీటా డెరివేటివ్ 2 ఇంటూ కాస్ టీటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఎక్స్ పవర్ ఎన్ లాగా ఉంది కాబట్టి ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 ఫస్ట్. అది 2 ఇంటూ కాస్ పవర్ 2 మైనస్ 1 అంటే 1
into inner term cos theta derivative, that is minus sin theta d theta. Okay, so that is dx is equal to minus 4 sin theta cos theta d theta. Okay, after that these are the x limits. Apply limits. Lower limit is x is equal to 0, so which implies 2 cos square theta is equal to 0. Cos square theta is equal to 0 by 2. ఎప్పుడు cos 0 అవుతుంది? whenever theta is equal to 90. theta 90. Next, upper limit x is equal to 2. 2 cos square theta is equal to 2. Okay, 2 cancel. Cos square theta is equal to 1. Cos theta 1. ఎప్పుడు అవుతుంది cos theta 1? theta is equal to 0 degree. Okay, so now this implies అది x లిమిట్స్, ఇవి theta లిమిట్స్. theta ఏమవుతుంది? లోయర్ లిమిట్ చేంజ్డ్ యాజ్ 5/2 to upper limit changed as 0 and x power 3/2. What is x? 2 cos square theta to the power of 3/2 into square root of 2 minus, what is x? 2 cos square theta into dx. What is dx? minus 4 sin theta cos theta d theta. Okay, so that is the substitution. Now మనం ఇంటిగ్రేషన్ లిమిట్స్ చేంజ్ చేసినప్పుడు నెగిటివ్ సైన్ అవుతుంది, అది గుర్తుందా? ఇంటిగ్రేషన్ a to b dx is equal to ఇంటిగ్రేషన్ మైనస్ ఇంటిగ్రేషన్ a to b f of x dx. ఇంటిగ్రేషన్ a to b f of x dx is equal to మైనస్ ఇంటిగ్రేషన్ b to a f of x dx. ఓకే, సో దీన్ని కూడా మనకి π/2 to 0 లేదు కదా, 0 to π/2 ఉంది. అంటే లిమిట్స్ని మనం చేంజ్ చేసినప్పుడు సైన్ చేంజ్ అవుతుంది. ఓకే, సో this is equal to already minus integration 0 to π/2. okay, limit change చేసినాం కాబట్టి మైనస్ వస్తుంది. నెక్స్ట్ 2 into minus 4, here we have minus 8. oh no, కేర్ఫుల్గా ఉండాలి, కేర్ఫుల్ minus 4 ఇక్కడ రాశాను. now 2 to the power of, ఇది రెండింటికి పవర్ కాబట్టి 2 power 3/2 into cos theta whole square whole power 3/2. cos square theta whole power 3/2 అంటే cos theta whole square power 3/2. 2 క్యాన్సిల్, ఇక్కడ 2 కామన్, ఈ రెండింట్లో 1 minus cos square theta ఉంటుంది. నెక్స్ట్ what remaining? sin theta cos theta d theta. correct? now minus into minus become plus. 4 into 2 to the power of 3/2 into 0 to π/2. this is cos cube theta. cos cube theta, cos theta power 3 అంటే. next here root 2. okay, root 2. next here 2 power 3/2 can be written as 2 root 2. okay, 2 power 3/2 అంటే 2 power 1 plus 1/2 రాయొచ్చు. 2 power 1 into 2 power 1/2, that is 2 root 2. ఓకే, సో 2 power 3/2ని 2 root 2 రాసా. ఇక్కడ root 2 into అండర్ రూట్ ఆఫ్ 1 minus cos square theta అంటే మనకి ఐడెంటిటీ ఉంది కదా, root 1 minus cos square theta అంటే root sin square theta which is sin theta into sin theta cos theta d theta. okay, now 4 2s are 8 is the root 2 into root 2 become 2. root 2 into root 2 2. 0 to π/2. sin theta into sin theta sin square theta cos cube theta into cos theta cos power 4 theta into d theta. సో ఈ 2 cos square theta ని సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే మనకి లాస్ట్కి ఈ ఫార్మాట్ వస్తుంది. బోత్ ఆర్ ఈవెన్ అయినప్పుడు ఏం ఫార్ములా అప్లై చేయాలి? ఇంటిగ్రేషన్ 0 to π/2 sin power mx cos power nx dx is equal to n-1 by m plus n, n-3 by m plus n-2, so on. Middle formula 1 by m plus 2 into
m minus 1 by m, so on 1 by 2 into pi by 2. Okay, so m is equal to 2 even, n is equal to 4 even, both are even కాబట్టి మనం ఆ ఫార్ములా అప్లై చేయాలి. సో లెట్ us apply here. Okay, now 8 to the 16 into first m2 కదా, n minus 1 by m plus 1, n అంటే 4, 4 minus 1 అంటే ఎంత 3 by m plus n, 4 plus 2 6, 2 రెడ్యూస్ చేయండి 1, 2 రెడ్యూస్ చేయండి 4, 1 by 4 అంటే 1 by m plus 2 వచ్చేసింది, ఇక్కడ స్టెప్ వచ్చింది. నెక్స్ట్ m minus 1 by m, m అంటే ఎంత 2, 2 minus 1 by m అంటే 1 by 2, డైరెక్ట్ ఇక్కడ స్టెప్ వచ్చేసింది. నెక్స్ట్ లాస్ట్ మల్టిప్లై విత్ pi by 2 as both are even. Now 2 2s are 4, 4 4s are 16, cancel, 3 1s are 3 2s are, so answer is pi by 2. So ఇంత పెద్ద సొల్యూషన్ చేసాం, so just we got answer as pi by 2. Okay students, these are the important problems in entrance point of view. So please concentrate formulas. ఈ ఫార్ములా దీనికన్నా ముందు చెప్పిన sin power 0 to pi by 2 sin power nx cos dx, 0 to pi by 2 cos power nx dx, ఆ ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్. ఓకే, సో వీటిని బాగా ప్రాక్టీస్ చేయండి, ఫార్ములాస్ బాగా స్టడీ చేయండి, నెక్స్ట్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకేనా? సో ఇన్ ద నెక్స్ట్ వీడియో we will learn about section 2 problems. We will solve section 2. So those problems also based on these formulas only. Okay, thank you.